మహర్షి గారి అంతర్వీక్షణ పుస్తకం మనం చూస్తున్నాము. అంతర్వీక్షణ అంటే మనల్ని మనం లోపలికి చూసుకోవడం, అంతర్వీక్షణ లోపలికి చూసుకోవడం అన్నమాట. అందులో మొట్టమొదటిగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనసు అంటే ఏంటి, దాన్ని కనుక్కొని తెలుసుకోవాలని అన్వేషించినట్లయితే మనసు అనేది ఒకటి విడిగా లేదని స్పష్టం అవుతుంది. అది స్వామివారి ఉపదేశం ఇచ్చిన 17వ అన్నమాట పాయింట్. మనసుకు అద్భుతమా అని ఎవరన్నా అడిగితే స్వామి ఏం చెప్తున్నారంటే, మనస్సు అంటే ఏంటి, దాన్ని కనుక్కొని తెలుసుకోవాలని అన్వేషిస్తే మనస్సు అనేది ఒకటి విడిగా లేదు అని స్పష్టమవుతుంది. మనస్సు అనేది ఏదో ఇంతకుముందు మనకు అనిపించేది అనమాట, మనసు అనేది పర్టికులర్ ఏదో ఉంటుంది అని. తర్వాత అది ఏమర్థమవుతుంది మనకి, కేవలం ఆలోచనల సముదాయం. ఈ చాలా ఆలోచనలు కలిపి మనం మనసు అంటాం తప్పితే పర్టికులర్గా మనసు అనేది ఏదన్నా ఉంటుందంటే అలాంటిది ఏం లేదు అని మనకి తర్వాత స్పష్టం అవుతుంది అని చెప్తారు. మనసు అంటే ఏమంటున్నారు, తెలివి, బుద్ధి, విషయ జ్ఞానము. దేని గురించి అయినా మనం తెలుసుకుంటున్నాము అంటే దాన్ని మనస్సు అంటామంట. ఆకాశం వల్లే మనస్సు పరిశుద్ధంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఆకాశం ఎలా, మన మనసు ఎలా ఉంటుందంట, ఆకాశంలా ఉంటుందంట. పరిశుద్ధంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను ఉంటుంది అని ఆ స్వామి వారు చెప్తున్నారు. మురుగనార ద్వారా శాంతమ్మ రమణుని గురించి, ఆయన అద్వితీయ బోధ గురించి విని తన ఆధ్యాత్మిక దప్పిక తీర్చుకునేందుకు ఆతృతతో, ఆకాంక్షతో శ్రీ రమణాశ్రమానికి వెళ్ళి రమణునితో, అయ్యా దయ ఉంచి నా మనస్సును నాశనం చేయండి అని ముఖాముఖి అడిగింది. దానికి భగవాను మురుగనాథ్తో, మనస్సు అనేది ఒకటి ఉందేమో, ఆమెను అడగండి, అలా ఉంటే దాని స్వరూపం ఏంటో కనుక్కోండి అన్నారు. ఆ మాటగా యథార్థము గ్రహించలేక ఆమె గాబరా పడింది. ఆమెతో మురుగనారు, మీకు ఉపదేశం అయ్యింది అన్నారు. మనము మురుగనారు రమణ మహర్షి గారి ఆశ్రమంలో శాంతమ్మ అని ఒక పని అంటే ఆశ్రమంలో ఉంటూ ఉంటుంటారు కదా, అలా ఒక ఆమె ఉన్నారట, శాంతమ్మ గారు అని. ఆడేంటంటే వాళ్ళకి కొంత అశాంతి అది అనిపిస్తుంది కదా, ఏదో అనిపించినప్పుడు వెళ్ళి స్వామివారిని అడుగుతూ ఉంటారు. అలా అనిపించినప్పుడు ఆయన ఏం చేశారట, ఆయన అద్వితీయమైన బోధలు విని ఆయన గురించి తెలుసుకొని ఆవిడ ఏం చేశారట, ఆధ్యాత్మిక దప్పిక తీర్చుకునేందుకు ఒక ఉంటుంది ఆతృత, అది ఉంటుంది. ఆ ఆతృత ఉన్న వాళ్ళే కాసింత ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆమెకి ఏదైనా తెలుసుకోవాలి, ఏదన్నా స్వామి నుంచి గ్రహించాలనుకుని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆతృతతో, ఆకాంక్షతో, ఆతృత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఒక్కటి తెలుసుకోవాలనుకున్నా, ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళాలనుకున్న శ్రద్ధ, ఆతృత అలాంటివి కొన్ని ఉండాలి. తప్పితే ఏదో విన్నాము అనుకుంటే అది పెద్దగా మనం తెలుసుకోలేము, ముందుకెళ్ళాం. సో ఎప్పుడైతే ఆతృత ఉందో, మనం ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయం మనకి ఏదో రకంగా ఖచ్చితంగా వస్తుంది. అక్కడ గురువు గారు ఉన్నా లేకపోయినా, గురువు గారు వేరే రూపంలో అయినా సరే మనకి ఉపదేశాన్ని పంపిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవిడికి ఆ ఆతృత ఉందో, స్వామివారిని ఏం అడిగిందంట, దయవుంచి నా మనస్సుని నాశనం చేయండి అని. అంటే మనసు వల్ల పెద్ద విధాలు వెళ్ళిపోతుంది కదా. మనస్సు ఎప్పుడు మన చేతికి చిక్కుతారా అంటే చిక్కదు. అది మనము ఇక్కడ ఈ పూజ చెయ్యి అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏదో ధ్యానం చేయంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఆమె కనిపించి ఉంటుంది, స్వామివారు ఏమన్నా దయ తలిస్తే కాస్త నాకు ఏకాగ్రత కుదురుతుంది అని. అందుకని అడిగితే అప్పుడు స్వామి ఏమన్నారంట, మురుగనారని, ఆ పక్కన ఒక ఆయన ఉండేవారు కదా మురుగనారు, ఆయనకు అన్నారట, మనసు అనేది ఒకటి ఏమైనా ఉందేమో ఆమెను అడగండి అని. మనసు అనేది నిజానికి ఏమీ లేదు, కానీ ఆమె మనసు ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి అసలు అదంటూ ఏమన్నా ఉందా అంటే, ముందు అసలు మనసు అంటే ఏంటో తెలుసుకో, నెక్స్ట్ దాని స్వరూపం ఏంటో కనుక్కోండి అని. అసలు దాని స్వరూపము, దాని రూపం ఎలా ఉంటుంది, మనసు అనేది ఏదన్నా ఉందా, దాని రూపం ఏంటో కనుక్కోండి అని. అంటే ఒకవేళ దీని ఆన్సర్ కనుక మనకి తెలిస్తే ఆటోమేటిక్గా మనకి, అందుకని స్వామి ఏమన్నారు, ఆఖరికి నీకు ఉపదేశం అయిపోయింది అంటున్నారు. ఆ చిన్న సెంటెన్స్లోనే స్వామి ఏమన్నారు, మనసు అనేది ఏంటో కనుక్కొని దాని స్వరూపం కనుక్కో అంటే
మనసు అంటేనే ఆలోచనల ఒక సముదాయము. దాని స్వరూపం ఏంటి అంటే ఆలోచనలు మనకి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాటిని మనం నిర్బంధించాలి. ఎప్పుడైతే మనం ఆలోచనల నుంచి మనసు అంటే సో దాన్ని ఎలాగ తగ్గించుకోవాలి, నెమ్మదిగా మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా మనకి ధ్యానం కుదిరినట్టు అనమాట. సో ఆ చిన్న ఆన్సర్లోనే నీకు ఉపదేశం అయిపోయింది అంటే అంతే. ఎందుకంటే మహా అయితే నువ్వు ఆలోచన రహిత స్థితికి వెళ్ళడమే నీకు ధ్యానం కుదరదు. ఎరుకులో ఉండడం అంటే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. సో స్వామి వారు చెప్పే చిన్న ఆ సెంటెన్సెస్లో కూడా మనం సరిగ్గా తెలుసుకోగలిగితే కనుక ఏమంటున్నారు, నీకు ఆత్మ సాక్షాత్కారం అయినట్టు, ఆయన నుంచి ఉపదేశం పొందినట్టు అనమాట. అయితే ఆమెకు జరిగిన ఉపదేశం ఏంటి? మనస్సు యొక్క స్వరూప రహస్యం తెలుసుకోమన్నా, లేకపోతే మనస్సు గురించి విచారణ అవసరమనా? రమణని వివరణలోని యథార్థాన్ని గ్రహిస్తే ఓ ప్రశ్న కలుగుతూ ఉంటుంది. మనస్సు అనేది ఒకటి లేనప్పుడు దాని గురించి అన్వేషించడం ఎందుకు అని. నిజంగా మనస్సు అనేది ఒకటి అక్కడ లేదు అని చెప్తున్నారు కదా. కేవలము మనము ఏదో బుద్ధిలో ఆలోచనలో వీటినన్నింటినీ కలిపి మనస్సు అంటున్నామే తప్పితే పర్టికులర్గా అది అంటే ఏమీ లేదు. పర్టికులర్గా ఇప్పుడు ఆలోచన ఉందంటే ఏదో దాని మీద ధ్యాస పెడుతున్నది. బుద్ధి అంటే మనం బయట నుంచి ఏదో గ్రహించాము, దానికి మనకి ఉన్న విచక్షణ శక్తిని దాన్ని జోడిస్తాం. కొన్నింటికి ఒక మీనింగ్ ఏదో చెప్పగలుగుతాం, కానీ మనస్సుని సరికి ఏమవుతుంది, వీటినన్నింటినీ కలిపి చెప్పారు. పర్టికులర్గా మనసు అనేది నిజంగా అయితే ఏమీ లేదు. సో స్వామి అంటారు, ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో మనసు అనేది లేనప్పుడు ఎందుకు దాని గురించి అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అని అంటున్నారు. అయితే ఉపదేశ ఉందిలో రమణని వివరణ ఏంటంటే మనస్సు అనేది ఒకటి లేదు అని. ఆ మాటల్లోని సరైన అర్థాన్ని తెలుసుకున్న సాధకుడు అందులో నిమగ్నుడు అవుతాడు. అయితే మనకి ఉన్నది 40 అని స్వామివారి రాసిన శ్లోకాలు ఉన్నాయి కదా, దాంట్లో ఆయన ఏం చెప్పారట, మనస్సు అనేది ఒకటి లేదు అని. నిజంగా మనసు అనేది ఒకటి లేదు అట. మామూలుగా మనం మాట్లాడే నా మనసు నిలవడం లేదు, నా మనసు చంచలంగా ఉంది, నా మనసు అలా ఉంది ఇలా ఉంది. మరి అసలు మనసు అనేది లేదు అన్నప్పుడు మనం మనసు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం కదా. అసలు స్వామి ఏమంటారంటే ఫస్ట్ నువ్వు అది తెలుసుకో, మనసు అనేది నిజానికి లేదు. సో నేను దాని గురించి నువ్వు అంత తప్పని పడాల్సిన అవసరం ఏం లేదు. ఆ మనసు అనేది అసలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే, దేన్ని మనం మనసు అని అనుకుంటున్నాం అంటే దాన్ని ఎందుకు అసలు ఆ మనసు మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం, దాని గురించి ఏదైనా నిశ్చితంగా మనం పరిశీలించుకుంటూ వెళ్తే ఆఖరికి మనకి ఏమర్థం అవుతుంది, ఈ మనసు అనేది దానికి లేదు. ఒకవేళ ఉన్నా సరే, ఉన్నా అంటే దేన్ని కలిపి మనం మనసు అంటున్నామో వాటిని మనం ఎప్పుడైతే నిర్బంధించగలుగుతామో, దాన్ని ఎప్పుడైతే మనం నియంత్రించగలుగుతామో అప్పుడే మన ధ్యానం జరుగుతుంది. అందుకని ఏదన్నా అంటున్నామంటే దాన్ని మనము అసలు అది ఏంటి, దేన్ని మనం అలా అంటున్నాం, సరే దాన్ని మనకు వచ్చే కష్ట నష్టం ఏంటి, దాన్ని మనం ఎలా నియంత్రించాలి, అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అసలు మొదలు ఏంటో, మనకి ఏం కావాలో ఏ రకంగా వాటిని మనం కంట్రోల్ చేస్తాం మనకి అర్థమవుతుంది అనమాట. సో స్వామి అంటారంటే యాక్చువల్గా ప్రతిదీ కేవలం నువ్వు కొంచెం మూలానికి ఆలోచిస్తూ ఉంటూ అంటారు. ఏదో మనసు ఎక్కడ ఉందని అడగడం వరకు బాగానే ఉంది, కానీ అది అసలు ఎందుకు, ఎక్కడ, ఎలా వస్తుంది, దానివల్ల ఏంటి అని ఆమె వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ఆఖరికి ఏం అర్థమై ఉండేది, మనసు అనేదంటూ ఏమీ లేదు, కేవలం మన ఎరుక అనేది ఉంటుంది ఆఖరికి ఒక స్థితికి వెళ్ళాక. తప్పితే ఆలోచనలన్నీ అక్కడికి ఏదైతే బాగా తిరిగి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయో అలాంటి ఆలోచనలు ఏ రోజైతే నువ్వు నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తావో ఆఖరికి ఆ సముదాయం ఏదుందో అదంతా నష్టపోయి ఆలోచన రహిత స్థితి వస్తుంది అనమాట. తప్పితే పర్టికులర్గా మనకి మనసు అని చెప్పడానికి ఏం లేదంటారు. మనసు అసత్యము, కల్పితము, దానికి ఉనికి లేదు అని రమణుడు ఆమోదించినట్ల మనసు ఎండమామి లాంటిది లేదు, గొడ్రాలి కొడుకు వంటిది అని రమణుడు చెప్పాడా? ఆయన అలా చెప్పలేదు. అయితే పైన ఉదహరించిన వాక్యాల్లో అర్థం లేదు అంటే అంటున్నారు. మనసు అసత్యము, కల్పితము, దానికి ఉనికి లేదు.
అయితే అది నిజం కాదా అసత్యము, అది నిజం కాదా, మనసు మనసు అనేది అక్కడ ఏమీ లేదు, లేదంటే అది అసత్యం అనే కదా, నిజం కాదని. అలాగే కల్పితం, మనం ఏదో కల్పించుకున్నాము, దానికి ఉనికి లేదు. నిజంగా చెప్పడానికి అది అంటూ ఏమన్నా ఉందా అంటే లేదు అని రమణ్ గారు అలా అంటున్నారా? లేదు, అది ఎండమావ లాంటిది అంటున్నారా? ఎండమావలు ఏంటి, అక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఆ రకమైందా? సో రమణ్ ఏం చెప్పారు, అలా అయితే ఆయన అలా చెప్పలేదు. అయితే పైన ఉదహరించిన వాక్యాలలో అర్థము లేదు. అర్థం ఉందా? మనస్సు అనేది లేకపోతే ఇంకా దానిని నాశనం చేయడము, లేక దాన్ని ఉపశమింపజేయడము, నిద్రపుచ్చడం అంటే సాధనలన్నీ వృధా ప్రయాసలే అవుతాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనస్సు అనేది లేకపోతే ఇక్కడ మళ్ళీ నాశనం చేయాలి, లేకపోతే ఆ మనసుని కాస్త మనం అంటాం కదా, ఎక్కువ అది ఆతృతతో ఉంటూ ఉంటుంది, దాన్ని అంతలాగా ఎక్కువ మనసు అటు ఇటు పరిగెట్టేటట్టు అట్లా మనం చేయకూడదు, దాన్ని ఉపశమనం చేయాలి అలా అలా అంటాం కదా. మరి అసలు మనసు అనేది లేకపోతే ఇంకా ఎందుకు అట్లా చెప్తున్నారు? మనసు నియంత్రించమంటారు, మనసుని ఏదో నిద్ర వచ్చండి ఉపశమింపచేయండి అని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? అలాంటప్పుడు మనసు యొక్క స్వరూపం తెలుసుకోవాలనే ప్రశ్నే లేదు. అలాగే మనసు చైతన్యమా, అపరిశుద్ధమా వంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం కావు. స్వామి చెప్పినట్టు నిజంగా అసలు మనసు అనేది ఒకటి లేకపోతే ఇంకా పర్టికులర్గా మళ్ళా అది చైతన్యవంతమా కాదా, శుద్ధమైంది మంచిదా కాదా, ఇంకా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ ప్రశ్నలు ఉత్పన్నం అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. అయితే రమణుడు మనస్సును అసత్యంగాను కల్పితంగా చెప్పి ఉంటే మనం దాని అర్థాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే ఒకవేళ రమణ మహర్షి దాన్ని అసత్యము, అదేదో నిజం కాదు, అబద్ధము, కల్పితమైంది, కేవలం మన మీద కల్పించుకున్నది అని కనుక రమణ మహర్షి గారు చెప్తే దాని గురించి ఇంకాస్త మనం తెలుసుకోవాలంటున్నారు. మనస్సు ఒక ప్రత్యేక వ్యక్తి లేక ప్రత్యేక ఉనికి కలది అనేది ఒక భావన, తలంపు, అభిప్రాయము, కల్పన మాత్రమే. ఒక మనసు ఉంది అంటే అదేమన్నా ఒక వ్యక్త, ఒక మనిష అంటే కాదు కదా. సో ఒక మనిష లేకపోతే ప్రత్యేకమైన ఉనికి ఉందా, పర్టికులర్గా దాన్ని మనం చూసి ఇది మనసు అని మనం చెప్పగలుగుతామా? లేకపోతే ఒక భావన, తలంపు, ఏదో ఒక ఆలోచన ఉందనుకుందాం, ఆ ఆలోచనని పర్టికులర్గా ఒక దాని గురించి ఆలోచించడం, దాన్ని మనం మనసు అంటామా? సో అభిప్రాయము, కల్పన, ఇలాగ ఏదన్నా ఒక ఆలోచన విధానంలో ఉన్న దాన్ని దేన్నన్నా మనం పట్టుకొని ఇది మనసు అని చెప్తామా? సో ఇలాగ మనం ఆలోచిస్తూ వెళ్ళమంటున్నారు. ఆ విషయంలో రమణుడు పదే పదే చెప్పేది ఏంటంటే మనసుకు ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది అనే తప్పు అభిప్రాయాన్ని త్రోసిపుచ్చారు. ఫస్ట్ మనకి అదే అనిపిస్తుంది కదా, ఒక మనసు ఉందంటే అదేదో ప్రత్యేకమైంది, అదేదో నన్ను నడిపిస్తుంది అంటే అక్కడ ఏదో ఒక ఉనికి ఉందని మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం మనసు అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ స్వామి ఏమంటున్నారు, దీనికి ఒక ప్రత్యేకత ఉందా అని తప్పు అభిప్రాయం ఉంది అంటున్నారు. అలాంటిది ఒక ప్రత్యేక ఉనికి ఏం లేదట దానికి. మనసు అంటే కేవలం కొన్ని ఆలోచనల సముదాయము. ఆలోచనలు పుట్టడం వల్ల వాటి ఉత్పత్తి స్థానాన్ని అంటే వాటి మూల స్థానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి ఆ సందర్భంలో ఏదో కొంత ఉజ్జాయింపుగా ఊహించి దానికి మనసుగా నామకరణం చేస్తాము. ఇలా చెప్పుకున్నట్టు మనసు అంటే ఏంటి, ఆలోచనల సముదాయం అనమాట. అయితే వాటి ఉత్పత్తి స్థానం నుంచి అంటే వాటి మూల స్థానం నుంచి తెలుసుకోవాలని ప్రయత్నిద్దాం. ఎందుకు మనసు అనేది మనం వాడుతున్నాము, అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది, మూలం ఏంటి? ఏదైనా సరే ఒక వస్తువు అక్కడ ఉంది అంటే దానికి ఒక మూలం ఉంటుంది ఖచ్చితంగా. ఒక పుస్తకం అక్కడ ఉందంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ ఒక కాగితం తయారవుతుంది, ఆ కాగితం నుంచి దాన్ని ఒక పుస్తకంగా మలుస్తారు కదా. సో ఫస్ట్ బేసిక్గా అక్కడ ఏముంటుంది అంటే ఒక కాగితం ఉంటుంది. అలాగా ఇప్పుడు ఒక మనసు అనేది ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది అనేది మనకి అవసరం కదా. సో అది తెలుసుకోవాలంటున్నారు. సో ముందు దాన్ని ఏ మూలాన్ని నువ్వు చూడు అంటున్నారు. అయితే ఆ సందర్భంలో ఏదో కొంత ఉజ్జాయింపుగా ఊహించి దానికి మంచిగా నామకరణం చేస్తాం. ఏదో ఒక దానికి ఒక ఆలోచన చేయాలంటే దానిని
దేంతో అయినా మనము ఉదాహరిస్తూ దేంతో కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఏదో ఒక వార్డ్ చెప్పాలనుకున్నాను, దాని మూలం అనగానే ఒక ఈ పుస్తకానికి ఆయుధము దాని మూలమని ఒకటి ఏదో ఉజ్జాయింపుగా నేను చెప్పాను కదా, అలా ఒకదానికి ఏదైనా జోడించి ఏదన్నా మనం చెప్పి దాన్ని కనుక మనం ఊహించి చెప్పామంటే దానికి మనసుగా మనం నామకరణం చేస్తామంటున్నారు. సో ఫస్ట్ ఏమంటున్నారు, ఒక ఉత్పత్తి స్థానం ఉంటుంది, ఆలోచన పుడుతుంది, ఒక ఆలోచన ఏదైనా మనలో పుడుతుంది, దాని ఉత్పత్తి స్థానాన్ని అది ఎక్కడి నుంచి పుడుతుందో దానికి కనుక ఆ ఉత్పత్తి బేసిక్గా ఎక్కడి నుంచి పుడుతుందని దాన్ని మనం తెలుసుకోవడానికి దానికి ఒక ఉదాహరణ మనం జోడించి ఏమన్నా చెప్పామంటే దాన్ని మనసు అని అంటామంట. అంటే ఆలోచనే అనమాట. ఆలోచన స్టార్టింగ్ ఎలా వస్తుంది అనే దానికి ఏమని చెప్తామంటే మనసు అని చెప్తాం అనమాట. సో ఆలోచన రహిత స్థితి అయిన దీర్ఘ సుషుప్తిలో మనసు ఎక్కడ ఉంది? మనసు శాశ్వతమైంది, స్థిరమైంది అని ఊహిస్తే అది ఒక అవస్థలో ఉండి వేరొక అవస్థలో ఉనికి లేకుండా ఉండడం అనేది జరుగుతుందా? అయితే ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేనికైనా సరే మూలస్థానం అనేది ఉంటుంది. సో ఆ మూలం అనేది ఉంటేనే ఒక వస్తువు వస్తుంది. మరి ఇక్కడ మనం ఒక స్థితి వెళ్ళాక మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తారు కదా, ఆలోచన రహిత స్థితిలో నిజంగా దీనికి మూలము కనుక మనస్సు అయితే అక్కడ మనసు అక్కడ ఆలోచనలు లేని స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆలోచనే ఉండదు. మళ్ళీ అక్కడ మూల స్థానం ఎక్కడుంది? మీకు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒకటి ఉనికి ఉన్నది అని అన్నామంటే అది ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్నప్పుడైనా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటారు, మనం ఎరుకని ఒక స్థితికి వెళ్ళేసరికి లేకపోతే ఆలోచన రహిత స్థితికి వెళ్ళేసరికి ఆలోచనల మూల స్థానమైన మనస్సు అనేది అంటే అసలు ఆలోచనలకే ఉండనప్పుడు దాని మూల స్థానం ఎక్కడ ఉంది? అందుకని ఇక్కడ ఏమంటారంటే మనసు అనేది నిజంగా ఉందా అంటే లేదు అంటున్నాం. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. కొన్ని లక్షణాలను పట్టుకొని అవి నిజంగా స్థిరమైనవా, నిజమైనవా, లేకపోతే ఉనికి ఉన్నవా కానివా అని అనడానికి అవుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, మనము ఆలోచన చేస్తే దాని మూలము మనసు అని ఏదో ఉదహరించడానికి చెప్పినా సరే అది కాదు అని మనం రుజువు చేయడానికి ఏముందంటున్నారు? ఎప్పుడైతే నువ్వు ఆలోచన రహిత స్థితికి వెళ్తావో అప్పుడు మరి ఆలోచనలు పనిచేస్తున్నాయి. దానికంటే ఒక మూల స్థానం ఉందా అంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి మనసు అనేది నిజానికి లేదని చెప్తున్నారు. ఆలోచనలే మనస్సుని ఏర్పాటు చేస్తే అంటే ఆలోచనలే మనసు యొక్క స్వరూపము అయితే అప్పుడు మరి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. అయితే ఏమంటున్నారు, ఆలోచనలు అన్ని కలిపి కదా ఒక సముదాయం కలిపి మనస్సు అంటున్నాము. అలా అంటే కనుక ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఏంటని, మీరు మీ ఆలోచనల నుంచి వేరుగా ఉన్నారా? వాటికంటే మీరు ప్రత్యేకమా లేకపోతే భిన్నమా? ఆలోచనలు లేకుండా రాకుండా మీరు ఉండగలరా? మీరు లేక ఆలోచనలకు ఉనికి ఉంటుందా? ఎవరైనా ఆ విధంగా ప్రశ్నించుకుంటే మీరు లేక ఆలోచనలు ఉండవు అని మనం ఎందుకు అంటున్నాము అని. అయితే ఏమంటున్నారు, మనం అనేవాళ్ళం అక్కడ ఉన్నాం కాబట్టి మనకి అంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఏమంటున్నారు, అక్కడ నేను మూలం అయిపోతాను, నేననే ఉన్నాను కాబట్టి నాకంటూ కొన్ని ఆలోచనలు వస్తున్నాయి కదా. సో ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు అనేవాడు లేకపోతే నీకు ఆలోచనలు అనేవి ఉండవు. సో మీరు లేక ఆలోచనలు ఉండవని మనం ఎందుకు అంటున్నాము అని. ఆలోచనలు అనంతం అనేది అందరికీ తెలిసిన విషయమే. అవి భిన్నమైనవి కాదు, కానీ ఒకే క్షణంలో ఒకే తరంపు మాత్రమే ఉంటుంది అంతే. అయితే ఈ ఆలోచనలు అనేవి సహజంగా మనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మో తల్ల ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటారంటే ఒక టైంలో ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. మరి అదేంటంటే బుర్రలో ఎన్ని ఆలోచనలు తిరుగుతున్నాయంటే ఆలోచనలు ఎలా ఉంటాయంటే క్షణానికి మారిపోతూ ఉంటుందంట. అంటే ఒక్క క్షణం నేను కళ్ళతో చూస్తాను, ఒక్క క్షణం ఏదన్నా వింటాను, ఒక్క క్షణం మాట్లాడతాను. అయితే అన్ని కలిపే చేస్తున్నాం కదా అంటే అలా మనకి కనిపిస్తుంది. ఎలా అయితే ఒక ఫ్యాన్ ఉంది, దానికి కొన్ని రెక్కలు ఉన్నాయి, కానీ అది ఆగి ఉంటే మనకి చాలా క్లియర్గా 3 రెక్కలు ఉన్నాయని కనిపిస్తుంది. అది ఎప్పుడైతే ఫాస్ట్గా తిరుగుతుందో మనం 3 రెక్కల్ని లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేం. అలాగేమోందంటే మన ఆలోచనలు కూడా నిజానికి ఒక క్షణంలో ఒక్క దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలదు. అయితే అది వినగలదు, లేకపోతే మాట్లాడగలదు, లేకపోతే చూడగలదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది ఎంత క్షణంలో మారిపోతుంది అంటే మనకి దాన్ని గ్రహించే అంత వ్యవధి ఉండదు అనమాట. నా మనసు ఇప్పుడు వింటుంది, నా మనసు ఇప్పుడు మాట్లాడుతుందా, నా మనసు చూస్తుంది అని ఒక
క్లారిటీ చేసుకునేంత వ్యవధి మనకు ఉంటుంది అనమాట. అది అంత ఫాస్ట్గా మారుతుంది. ఎలా అయితే ఫ్యాన్ రెక్కలు టపటపట తిరిగిపోతూ ఉంటాయి, అక్కడ లేవా అంటే మూడు ఉన్నాయి కానీ మనకి ఏదో లేనట్టు, లేకపోతే ఇంకా ఎక్కువ రేఖలు తిరుగుతున్నాయేమో అన్న భ్రమ కలిగించినట్టు ఉంటాయి. కానీ నిజానికి అలా ఏం జరగదు. అక్కడ ఉన్నాయి మూడే, కానీ వేగం ఎక్కువయ్యేసరికి ఏమవుతుందంటే ఆ మూడు అనేది మనకి క్లియర్గా తెలియదు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఆలోచనలు క్షణక్షణం మారుతుంది. అది ఒకదాని మీదే ఉండదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఆ మాట మీదే ఉంటుందా అంటే ఆ మాటకి ఏదో నాకు కొంచెం శక్తిని ఆలోచన ఇచ్చేసి మళ్ళీ ఇంకో క్షణంలో దాన్ని చూపు మారుస్తుంది, ఇంకోటి ఏదో చూస్తుంది, ఆ తర్వాత ఏదో వింటది, ఏదో సౌండ్ వచ్చింది ఆ పక్క నుంచి వెళ్ళింది, అదేంటి అది వింటుంది. ఇవన్నీ జరుగుతాయి. కానీ అది జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నాను వింటున్నాను అనేది నేను గ్రహించలేనంత ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో అందుకని ఏమంటున్నారు, నీకు ఆలోచనలు ఒక క్షణంలో ఒకే తలంపు మాత్రమే ఉంటుంది. అందుకని ఎందుచేతనంటే ఆలోచన ఉనికికి వ్యక్తిగతమైన ఆసక్తి, ఆకాంక్ష, శ్రద్ధ ఆ క్షణంలో లేకపోవడం వల్ల ఒకే ఆలోచనపై ఆ క్షణాన శ్రద్ధను చూపకపోతే ఆ శ్రద్ధ మరో ఆలోచన మీదకు మడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్రద్ధ లేకపోతే ఎందుకు సరిగ్గా మనకి పనులు జరగవు అంటే ఇక్కడ ఆలోచనలకున్న ఒక లక్షణం ఏంటంటే అది గబగబ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నువ్వు కనుక శ్రద్ధగా దాన్ని ఒక దాని మీద పెట్టకపోయావా, శ్రద్ధ లేనప్పుడు పని జరిగే తీరుకి, శ్రద్ధ ఉన్నప్పుడు పని జరిగే తీరుకి ఎందుకు తేడా వస్తుందంటే శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే మన ఆలోచన ఒక దాని మీద నిలుస్తుంది. మనకి ఎప్పుడైతే ఆ శ్రద్ధ అటు ఇటు వెళ్ళిపోతుందో ఖచ్చితంగా వెంటనే ఆలోచన అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతుందంట. అంటే ఇంకా ఆలోచన ఉండదు, ఆ ఆలోచన వెనుకబడి తొలగిపోతుంది. అంటే తర్వాత కలిగిన ఆలోచన మీదకు శ్రద్ధను మళ్లించడం జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని శ్రద్ధగా చేయి అంటాము. శ్రద్ధగా ఎందుకు చేయాలట, ఆ ఆలోచనలకు ఉన్న లక్షణం ఏంటంటే అది చాలా గమ్మని జారిపోతుంది అనమాట. మనము ఆ పని మీద కనుక శ్రద్ధ పెట్టలేదు, ఆలోచనని అక్కడే మనం నిలబెట్టలేదా, అది వెంటనే వేరే 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 ఆలోచనల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. వేరే వేరే అది దృష్టి అవని లేకపోతే శ్రావణం అవని ఏదో వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధను వహించి ఆ ఆలోచనని ఒకే దాని మీద ఉండేటట్టు మనం చూసుకోవాలి అంటున్నారు.